స్వాగతం. కందుకూరు పట్టణాన్ని మురికి లేని పరిశుభ్రమైన నగరంలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి 26 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు పట్టణంలోని రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని ఎమ్మెల్యే విమర్శించారు. కోటను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కందుకూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. కందుకూరు పట్టణంలో ప్రధాన రహదారులను తవ్వి కొత్త నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే వారికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. కందుకూరు పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు నాన్నే రోసయ్య, పిడికిడి వెంకటేశ్వర్లు, కాండ్రా మాలయాద్రి, బెజవాడ ప్రసాద్, ఉప్పటూరు సీను, మెఫ్మో, రెబ్బవరపు మాలయాద్రి. ఇప్పుడు లైవ్లో కందుకూరు శాసన సభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూడవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి మన పట్టణానికి రావడం జరిగింది. ఆ రోజు మన పట్టణంలో ఉన్న మౌలిక వస్తువుల సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకొని పోవడం, తక్షణమే ఈ పట్టణం డెవలప్మెంట్కి 50 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది. మనందరం కూడా చాలా సంతోషపడ్డాం. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చి, భూమి పూజ కార్యక్రమానికి వచ్చి ఈ మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నానని చెప్పడం జరిగింది. తర్వాత వైసీపీ సోషల్ మీడియా దాన్ని శంకలు కొట్టి ఏదో చెప్పారు, ఏదో చేశారు, మనందరం కూడా చూసాం. కనీసం చెప్పిన దాంట్లో 10% కూడా నిధులు మంజూరు చేయకుండా పనులు జరగని పరిస్థితి. ఆ విధంగా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఈ మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేయాలని గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్లుగా నిన్న నెల్లూరు కార్పొరేషన్ అధికారులను, అలాగే నుడా చైర్మన్ గారిని, మన ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులని అందరినీ కూడా పిలిపించి మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఏవైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తే దాంట్లో 14 కిలోమీటర్లు డ్రైన్లు రావడం జరిగింది. అలాగే 25 కిలోమీటర్లు రోడ్లు కూడా. ఎందుకంటున్నామంటే రోడ్లు వస్తే టౌన్లో ఎప్పుడో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టైంలోనే ఈ జన్మభూమి వర్కులు కానీ, ఆ తర్వాత మళ్ళా 2014-19 టైంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మ్యాక్సిమం రోడ్లు వేసాం. ఇంకా మిగిలిపోయి ఉన్నాయి, 20 కిలోమీటర్ల రోడ్లు మిగిలిపోయి ఉంటే ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఇమీడియట్లుగా 26 కోట్ల రూపాయలకి ఇమీడియట్లుగా అప్రూవల్స్ తీసుకొని మా దగ్గర అప్రూవల్ చేయించుకోమని చెప్పడం నిన్న మేము చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గం పట్ల, ఈ పట్టణం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనందరం కూడా గుర్తించాలని అవి కూడా టైం బౌండ్ పెట్టి ఇమీడియట్లుగా త్వరితగతిన వారం రోజుల్లోనే ఈ ప్లాన్స్ అన్ని కూడా మాకు సబ్మిట్ చేసేసి ఇమీడియట్లుగా అప్రూవల్ తీసుకొని వెళ్ళమని చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెబుతామంటే ఈ ప్రభుత్వానికి, ఈ ఉమ్మడి ప్రభుత్వానికి పట్టణాలని సుందరీకరణ చేయాలని ఎంత కమిట్మెంట్తో ముందుకు పోతా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలని ఆ తర్వాత పట్టణంలో ఈ డెవలప్మెంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ రోజు కూడా మెయిన్ రోడ్డు మీద కట్టే బిల్డింగ్లు మినిమం నామ్స్ కూడా పాటించకుండా ఏదో ఒక రికమెండేషన్లతో ముందుకొచ్చేసరికి కట్టే పరిస్థితి ఉంది. నేను ఈ సందర్భంగా మీ అందరి ఆలోచనలు కూడా, మనం ఏదైతే మన సొంత ప్లాట్ అయినా కూడా మున్సిపల్ పర్మిషన్లో రోడ్ సైడ్ సెట్ బ్యాక్ అయినా కూడా మినిమంగా మెయింటైన్ చేయాలని అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరైనా తప్పిదం జరిగితే తప్పనిసరిగా ఏ పార్టీ వాళ్ళైనా కానీ రికమెండేషన్లు పెట్టి మీరు కానీ ఆ రికమెండేషన్లకి మీరు దాంట్లో భాగస్వాములు అయ్యారంటే తప్పనిసరిగా అధికారులు కూడా పనిష్ అవుతారని ఈ సందర్భంగా నా పేరు చెప్పో, లేకపోతే పార్టీ పేరు చెప్పో, ఇంకొకరి పేరు చెప్పో సెట్ బ్యాక్లు మెయిన్ రోడ్డు మీదకి వచ్చి కట్టే పరిస్థితి. కందుకూరు ట్రాఫిక్ విషయంలో మీరందరూ కూడా భాగస్వాములై, అది నా ఆస్తి అవ్వచ్చు, నీ ఆస్తి అవ్వచ్చు, ఏదైతే మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకుంటారో మీటర్ కానీ, 2 మీటర్లు కానీ, 5 అడుగులు కానీ, 6 అడుగులు కానీ మినిమం సెట్ బ్యాక్ మెయింటైన్ చేయాల్సిందే. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ దీంట్లో చాలా క్లియర్గా కమిషనర్ గారికి రాత్రి చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా రోడ్డు మీద మనం వెళ్తా ఉంటే రోడ్డు మీదకి తీసుకొచ్చి
ఇప్పుడున్న పట్టణ ప్రజలు దృష్ట్యా వాళ్ళ ఈ ట్రాఫిక్ సమస్యను మన అందరం కూడా అర్థం చేసుకోవాలని, మీరు కూడా విలేకరులు కూడా, సోదరులు కూడా, మీరు కూడా పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొని వచ్చే దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి, పాత ఎప్పుడో జరిగిపోయిన గత ప్రభుత్వంలో అసలు రోడ్డు మీదకే వచ్చి కట్టే పరిస్థితి, ఆ విధంగా ఇప్పుడు కూడా మనం కూడా చదువుకొని పట్టణాన్ని అభివృద్ధి చెందుకోవాలని ఇంత అమౌంట్లు పెట్టి పట్టణాన్ని డెవలప్ చేస్తా కూడా మనం కనీసం సెట్ బ్యాక్ రోడ్డు మీదకి వచ్చి ఒక అడుగు కూడా వదిలిపెట్టకుండా మన బోళ్ళు కూడా రోడ్డు మీద పెట్టే పరిస్థితి వస్తుంది. అధికారులు కూడా తప్పనిసరిగా ఎవరైతే మీరు పార్టీలకు అతీతంగా సెట్ బ్యాక్లు మెయింటైన్ చేయలేకపోతే ఇమీడియట్ గా వర్క్లు ఆపమని చెప్పి నేను గౌరవ కమిషనర్ గారికి, అలాగే ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చెబుతా ఉన్నా, తప్పనిసరిగా మీరు కానీ ఇప్పటి నుంచి వచ్చే పర్మిషన్లు ఏమైనా కానీ మళ్ళా సెట్ బ్యాక్లు ఇవ్వకుండా ఎన్ఓసీలు ఏదైతే ఆ బిల్డింగ్లకి ఎన్ఓసీలు ఇచ్చిన ఏరియా కంటే ఎక్కువ కడితే ఆ ఎన్ఓసీలు కూడా ఇవ్వద్దు అని చెప్పి గౌరవ కమిషనర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ పట్టణ అభివృద్ధిలో మనందరం భాగస్వాములు అవ్వాలి. ఒక కమిట్మెంట్ ఈ పట్టణాన్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో మనం ఇంత అమౌంట్లు గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేసుకొని తెచ్చి ఖర్చు పెడతా ఉన్నాం. అది పట్టణ ప్రజలకు అవసరాల కోసం ఉపయోగపడాలని చెప్పి, అలాగే అమృత్ 2లో కూడా 49 కోట్ల రూపాయలు ఈ పట్టణానికి మౌలిక వస్తువులు ఏవైతే టౌన్లో కుంటలు సుందరీకరణ, అలాగే పార్కుల సుందరీకరణ, చివరి ఇంటికి కూడా ట్యాప్లు వాటర్ నీళ్ళు ఇవ్వాలని చెప్పి మళ్ళా 2వ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మన మున్సిపాలిటీకి అప్రూవల్ కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కందుకూరు పట్టణాన్ని సుందరీకరణలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మున్సిపల్ అధికారులు కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా, ఎవరైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కూడా మీరు తలగొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పట్టణంలో ఈ మురికి శుభ్రత పర్పస్ మొన్న ఎంఆర్ఎఫ్ ప్లాంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. అది లేటెస్ట్ టెక్నాలజీతో తీసుకొని వచ్చి మరలా కొత్త మిషన్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ కూడా, ఇది టెక్నాలజీ ఓల్డ్ టెక్నాలజీ అని చెప్పి ఇమీడియట్లీగా దాన్ని రేపు 1వ తారీఖునే కంపాక్టర్ మనకి 30 టన్నులు వెయిట్ మోసే కంపాక్టర్ ఏ రోజు కందుకూరులో వచ్చే, ప్రజెంట్ అయితే 23 టన్నులు 22 టన్నులే వస్తుంది, ఏ రోజు ఆ రోజు ఆ కంపాక్ట్ లో గుంటూరు తరలించే పరిస్థితి అది గవర్నమెంట్ ఇస్తుంది. అది మున్సిపాలిటీ ఓన్లీ మెయింటెనెన్సే. అందుకని టౌన్ కూడా చాలా పరిశుభ్రం అవబోతా ఉంది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2కి దేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ చెత్తలేని ఆంధ్రప్రదేశ్ గా, ఒక పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని చెప్పి దాంట్లో రేపు మే 1వ తారీఖున ఫస్ట్ ఇచ్చే లిస్ట్ లోనే మనకు కూడా కంపాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి గౌరవ మంత్రివర్యులు మన నారాయణ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పట్టణానికి ఇంత నిధులు ఇచ్చినందుకు కందుకూరు నియోజకవర్గం, కందుకూరు పట్టణ ప్రజల తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ